ఒక యుద్ధం మీ ఇంటి వంటగదిని కూడా ప్రభావితం చేయగలదా? మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ కొరత ఎందుకు పెరుగుతోంది? గ్యాస్ సిలిండర్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు పరిశ్రమలు మూతపడే పరిస్థితి వస్తోంది? ఇది కేవలం రాజకీయ వార్త కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న ఎనర్జీ సంక్షోభ కథ. ముందుగా ఒక కీలక ప్రాంతం గురించి తెలుసుకోవాలి. అదేంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ప్రపంచ ఎనర్జీ వ్యవస్థలో అత్యంత కీలకమైన మార్గమే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఈ చిన్న సముద్ర మార్గం ద్వారా ప్రపంచంలో ఉపయోగించే ఆయిల్ మరియు గ్యాస్లో సుమారు 20% రవాణా అవుతుంది. ఇక యుద్ధం విషయానికి వస్తే 2026 ఫిబ్రవరి 28న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కలిపి ఇరాన్పై విస్తృతమైన సైనిక దాడులు ప్రారంభించాయి. దీనికి ప్రతీకగా ఇరాన్ క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు చేసి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గాన్ని ప్రమాదకర ప్రాంతంగా మార్చింది. దీంతో షిప్పింగ్ కంపెనీలు ట్యాంకర్ రవాణా నిలిపివేయడం ప్రారంభించాయి. ఒక దశలో అయితే రోజు వెళ్లే వందల నౌకల్లో కేవలం ఒక్క నౌక మాత్రమే హార్మోజ్ దాటినట్లు డేటా చెబుతోంది. ఇలా జరగడం ప్రపంచానికి ప్రమాదం. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లో ఉండే ఎల్పిజి నేరుగా నేల నుంచి తీసే ఇంధనం కాదు. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇది ప్రధానంగా ప్రోపేన్, బ్యూటేన్ అనే రెండు గ్యాస్ల మిశ్రమం. ఇది ముఖ్యంగా రెండు పరిశ్రమలలో ఉత్పత్తి అవుతుంది. అవేంటంటే నేచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, క్రూడ్ ఆయిల్ రిఫైనరీలు. న్యాచురల్ గ్యాస్ను ప్రాసెస్ చేసేటప్పుడు దానిలోని గ్యాస్ను వేరు చేస్తారు. ఆ ప్రక్రియలోనే ఎల్పిజి కూడా ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా ఆయిల్ రిఫైనరీల్లో క్రూడ్ ఆయిల్ డిస్టిలేషన్ సమయంలో ఎల్పిజి వేరవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద ఎల్పిజి ఉత్పత్తిదారులు ఎవరంటే అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు. దాని తర్వాత చైనా, సౌదీ అరేబియా, ఖతార్, రష్యా, కెనడా, యుఏఈ. వీటిలో ప్రధాన కంపెనీలు ఏవంటే సౌదీ ఆరామ్కో, ఎక్సాన్ మోబిల్, షెల్ పిఎల్సి, ఖతార్ ఎనర్జీ. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్. యుద్ధ ప్రభావం ఏ విధంగా ఉందంటే మిడిల్ ఈస్ట్లోని రిఫైనరీలు దాడుల కారణంగా కొన్ని చోట్ల మూసివేయబడ్డాయి. ఉదాహరణకు సౌదీ అరేబియాలోని అత్యంత పెద్ద రిఫైనరీ రాస్ తానురా రిఫైనరీ. అక్కడ డ్రోన్ దాడి జరిగిన తర్వాత తాత్కాలికంగా నిలిపివేయబడింది. దీంతో ప్రపంచ మార్కెట్లో గ్యాస్ సరఫరా తగ్గింది. ఈ యుద్ధం ప్రభావం ఆసియాలో ఎక్కువగా కనిపిస్తోంది. మరి భారత్ పరిస్థితి ఏంటి? భారత్లో ఉపయోగించే ఎల్పిజిలో పెద్ద భాగం దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. అందులో కూడా చాలా వరకు మిడిల్ ఈస్ట్ నుంచే వస్తోంది. హార్మోజ్ మార్గం అడ్డంకులు ఎదుర్కొనడంతో ఎల్పిజి ట్యాంకర్లు ఆలస్యం అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక అనుమతితోనే భారత్కు ట్యాంకర్లు అనుమతించబడ్డాయి. గ్యాస్ కొరత మొదటగా పరిశ్రమలను ప్రభావితం చేస్తోంది. భారత్లోనే పెద్ద స్టీల్ తయారీ సంస్థ జిందాల్ స్టెయిన్లెస్ గ్యాస్ కొరత కారణంగా తమ ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చిందని తెలిపింది. ఎల్పిజి మరియు ఇండస్ట్రియల్ గ్యాస్ తక్కువగా అందడంతో పలు పరిశ్రమలు సగం సామర్థ్యంతోనే నడుస్తున్నాయి. ఇది కేవలం గ్యాస్ సమస్య కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి, షిప్పింగ్ ఖర్చులు పెరిగాయి, ఇంధన ధరలు పెరిగాయి. ప్రపంచంలో ఆహార ఉత్పత్తి, ఎరువులు, రవాణా అన్నింటిపై ప్రభావం పడుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతుంది, కానీ దాని ప్రభావం మాత్రం మీ ఇంటి గ్యాస్ సిలిండర్ ధరపై కూడా పడుతుంది. ప్రపంచం ఎంతగా ఎనర్జీపై ఆధారపడిందో ఈ సంక్షోభం మళ్ళీ గుర్తు చేసింది. చూశారు కదా, గ్యాస్ సంక్షోభంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విధాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.